తెలంగాణ ప్రభుత్వం ఇటీవల రాజీవ్ యువ వికాసం అనే కొత్త పథకాన్ని ప్రకటించింది. యువత జీవితాల్లో మార్పు తీసుకొచ్చేందుకు ఈ పథకాన్ని తీసుకొచ్చామని చెబుతున్నారు. రాష్ట్రంలోని 5 లక్షల మంది యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు ఈ స్కీమ్ ప్రవేశపెట్టామని, అర్హులైన యువతకు 2 లక్షల నుంచి 4 లక్షల వరకు ఆర్థిక సహాయం చేస్తామని చెప్తున్నారు. దీనికోసం దరఖాస్తులు కూడా ప్రారంభమయ్యాయి. కానీ ఇక్కడే చాలా మందికి షాక్ తగులుతోంది. అందుకు కారణం రేషన్ కార్డులు. రేషన్ కార్డులో పేరు లేనివారు, రేషన్ కార్డు లేనివారు ఈ పథకానికి అనర్హులు. దీంతో ప్రభుత్వం మంచి ఉద్దేశంతో ప్రవేశపెట్టిన పథకం ఎంతో మందికి అందకుండా పోతోంది. తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల నిరుద్యోగ యువత కోసం రాజీవ్ యువ వికాసం పథకాన్ని తీసుకొచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకం కోసం 6,000 కోట్లను కేటాయిస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. మార్చి 17వ తేదీన ఈ పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అర్హులైన వారు ఏప్రిల్ 5వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. స్కీమ్ కు ఎంపికైతే 60% నుంచి 80% వరకు సబ్సిడీని కూడా పొందవచ్చు. తాజాగా ఈ పథకంకు అగ్రకులాల్లోని పేదలకు కూడా ప్రభుత్వం అవకాశం కల్పించింది. అంతా బానే ఉంది, కానీ ఈ పథకం పొందాలంటే రేషన్ కార్డు తప్పనిసరి అనేసరికి మెజారిటీ నిరుద్యోగులు బుస్తూరుమంటున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చాలా మందికి పెళ్లిళ్లయ్యాయి. దీంతో నూతన జంటలు తమ తమ కుటుంబాలకు రేషన్ కార్డుల్లో పేరు తొలగించుకున్నారు. కొత్త రేషన్ కార్డుల కోసం అప్లై చేశారు, కానీ అవి ఇప్పటి వరకు రాలేదు. కొత్తగా పెళ్లైన వారు ప్రభుత్వ పథకాలు పొందడానికి ఉమ్మడి కుటుంబంలో ఉన్న రేషన్ కార్డు నుంచి పేర్లు రద్దు చేసుకుంటే, ప్రస్తుతం ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసం పథకానికి సైతం రేషన్ కార్డు ఉన్నవారే దరఖాస్తు చేసుకోవాలని మార్గదర్శకాలు విడుదల చేసింది. దీంతో వారి పరిస్థితి కొండ నాలుకకు మందు వేసుకుంటే ఉన్న నాలుక ఊడిపోయిన చందంగా ఉంది. గత ప్రభుత్వంలో రేషన్ కార్డుల ఊసే లేదు. ఆ పాపం చాలా మంది లబ్ధిదారుల్ని వెంటాడుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కూడా పరిస్థితి అలానే ఉండిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలనలో దరఖాస్తులు స్వీకరించింది. మళ్లీ మీ సేవా కేంద్రాల ద్వారా అప్లై చేసుకునే వెసులుబాటును కల్పించింది. కానీ కొత్త కార్డులు ఇంకా జారీ చేయలేదు. ఇప్పుడు ఇది నిరుద్యోగులకు శాపంగా మారింది. ప్రభుత్వం అందించే ప్రతి సంక్షేమ పథకానికి రేషన్ కార్డును ప్రామాణికం చేయడంతో కొత్త కార్డుల కోసం ఎదురు చూపులు తప్పడం లేదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ కాలం నుంచి కొత్త కార్డులు అందించకపోగా చేర్పులు మార్పులకు కూడా నోచుకోని పరిస్థితి. ప్రస్తుత ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల జారీకి హామీ ఇచ్చినా ప్రకటనలే తప్ప సరైన స్పష్టత ఇవ్వడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. లక్షల మంది నిరుద్యోగులు ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ రాజీవ్ యువ వికాసంలో మార్పులు చేయాలని, రేషన్ కార్డు లేకపోయినా ఈ పథకానికి దరఖాస్తులు స్వీకరించాలని, దీనిపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టి పెట్టాలని తెలంగాణ యువత కోరుకుంటోంది.